పాపం, నా వల్ల తన మనసు ఎంత బాధపడుతుందో. నేను తనకిచ్చేస్తాను. సరే సంపద, నీ ఇష్టం. అవసరం లేదు ఆఫీసర్. భర్త చీరలేస్తేనో నగలు తెస్తేనో ప్రేమ ఉన్నట్టు కాదు. ప్రేమగా పలకరించినా చాలు. మీకు నా మీద ప్రేముందనేది నాకు తెలుసు, మీకు తెలుసు. అది చాలు నాకు. ఈ సంపద ఇంట్లోనే తిష్ట వేయాలని చూస్తున్నట్టుంది. దీని ఆశలు ఆవిరి చేయాలి. నువ్వే ఉంచుకో. కళ్యాణి, కళ్యాణి, నీ భార్యకి చిన్న దెబ్బ కూడా తగలకుండా భలే పట్టుకున్నావు శౌర్య. ఏమో అనుకున్నాను, నీకు కళ్యాణి అంటే చాలా ఇష్టమని అర్థం అవుతోంది. మీ ఇద్దరి మధ్యలో వచ్చి ఎవ్వరూ మిమ్మల్ని విడదీలేరు అని అర్థమైంది. ఈరోజు ప్రేమతో తెచ్చిన చీరే కళ్యాణికి దక్కలేదు. మరి శౌర్య జీవితాంతం కళ్యాణి వైపే ఉంటాడా వదినా? మనసు మారదా? అనుపమా, ఆనవాయితీ ప్రకారం అత్తగారు అల్లుడికి కొత్త బట్టలు పెట్టాలి. నీ అల్లుడికి కూతురికి బాగా దిష్టి తగిలినట్టుంది. నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు. నువ్వే ఇద్దరికి దిష్టి చుక్క పెట్టి కొత్త బట్టలివ్వు. అలాగేనమ్మా. సంపదంటే పుట్టిల్లు లేనిది, ఉన్నా పట్టించుకునేవాళ్లు లేని ఆడది. మెట్టినింటికి దూరమై అనాథలా ఇక్కడ ఆశ్రయం పొందుతుంది. భర్త తోడు లేని స్త్రీ ప్రయాణం తెగిన గాలిపటం ప్రయాణం లాంటిది. ఇద్దరూ కలిసి ఉంటేనే అందమైన జీవితం. అయినా తన గురించి మనకెందుకు? ఇలాంటి వాళ్ల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. దమయంతి, అనుపమ, బట్టలు పెట్టడానికి ఏర్పాటు చేయండి. అలాగేనమ్మా. ఇలాంటి బతుకు బతికి ఏం సాధిద్దామని సంపద? నిన్ను చూసి ఒకటి మాత్రం బాగా నేర్చుకోవాలి. కాదు కాదు, సినిమాని తీసేయొచ్చు. ఏంటది అనుకుంటున్నావా? సిగ్గు లేకుండా బతకడం ఎలా అని. అమ్మమ్మా, ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుకుంటున్నాను నాన్న. అల్లుడెక్కడమ్మా? అదిగో వస్తున్నాడు. ఏంటి నాన్న ఇవన్నీ? మీరు షాపింగ్ చేసుకున్నారు సరే, అల్లుడికి మేము బట్టలు గోల్డ్ పెట్టాలి కదా, అందుకని. బావా, నాన్న నీకోసం గోల్డ్ బట్టలు తెచ్చాడంట. ఇప్పుడెందుకు మావయ్య? ఎందుకంటావేంట్రా తెంగర్ సన్నాసి, అది ఆచారం.
అవునల్లుడు. రాజమ్మా ఇట్రా, అల్లుడికిద్దాం. తీసుకో అల్లుడు. అత్తయ్య మమ్మల్ని ఒక ఫోటో తీవా? నాన్న రండి. అమ్మా రా అల్లుడు. దగ్గరికి రండి. అత్తయ్య నువ్వు కూడా రా, సెల్ఫీ దిగుదాం. బావా నువ్వు తీ. రామ్మా. చాలా బాగున్నాయి బావా, మనిద్దరం దిగుదాం. రా రా నువ్వు తీ. నువ్వొక్కడివే ఉండు బావా, నేను తీస్తాను. దేనికి మహా ఎన్ని ఫోటోలు తీస్తున్నావు? పెళ్లికి బయట ఫ్లెక్సీలు వేయించేదానికా? కాదత్తయ్యా, కళ్యాణి అక్క ఉంది కదా, తను బావని చూడలేదు కదా, చూస్తాను ఫోటోలు పంపమంది. అందుకే అక్కకి పంపడానికి ఫోటోలు తీశాను. చీరను చూసుకొని బాగా మురిసిపోతున్నట్టును. పాపం, అంతకంటే ఇంకేం చేయగలవులే. ఏదో ప్లాన్ చేసి ఇంటికొచ్చావు. ఆఫీసర్ నీ మీద చూపించిన జాలిని ప్రేమ అనుకొని భ్రమపడ్డావు. నన్ను ఈ ఇంటి నుండి పంపించాలని చాలా ట్రై చేశావు. కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. కాదు కూడా. ఎందుకంటే ఆఫీసర్ పైకి నా మీద కోపం చూపిస్తాడేమో కానీ గుండెల్లో మాత్రం నేనే ఉన్నాను. అందుకే నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా మేమింకా దగ్గరవుతున్నాం. నువ్వు ప్రతిసారి ఓడిపోతున్నావు, అవమానపడుతున్నావు. నీ శ్రేయోభిలాషిగా నీకొక మంచి ఉచిత సలహా ఇవ్వనా? నా మాట విని నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ఇంటి నుండి వెళ్ళిపోయి నీకు నచ్చినట్టుగా బతుకు. నేను నీ మీద ఎంత కోపాన్ని చూపించినా, నిన్ను శౌర్యకి దూరం చేయాలని చూసినా, నువ్వు మాత్రం నా గురించి ఆలోచిస్తూ నేను అడగకుండానే నాకు ఉచిత సలహాలిస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు కళ్యాణి. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, శౌర్యకి నా మీద జాలి మాత్రమే ఉంది. నువ్వంటేనే ప్రేముంది కాదను నువ్వు. కానీ ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయనే సామెత నువ్వు వినే ఉంటావు కదా. సేమ్ అదే ఇక్కడ రిపీట్ అవుద్ది. అతి త్వరలోనే నీ అనుకునే నా శౌర్య చేత నా సంపద అని, సంపద లేకపోతే నేను లేను అని అనిపించుకుంటాను. చాలా కలలు కంటున్నావు. అలానే అనుకుంటూ ఉండిపో. నేను చేయాల్సింది నేను చేస్తాను. అయ్యో బాబోయ్, భయపెట్టేస్తున్నావుగా. వెటకారం కాస్త ఎక్కువైంది. దించుతా, పూర్తిగా దించుతా. అవును మరి, నువ్వు దించుతూ ఉంటే చూస్తూ ఉంటాం. మాటకి మాట, దెబ్బకి దెబ్బ, ఎత్తుకి పై ఎత్తు. ఇవే నేనిప్పుడు నమ్ముతున్న సిద్ధాంతాలు. నేను నీలాగా సిద్ధాంతాలు ఆచారాలు అంటూ లెక్కలు వేసుకోను. నాకు అడ్డొచ్చిన వాళ్ళ లెక్కలు తేల్చుకుంటూ వెళ్తాను. నీకు కళ్యాణి లాంటిది తగల్లేదు. తగిలుంటే అన్నీ ఆపేసి ఓ మూలన కూర్చునుండేదానివి. నాతో ఛాలెంజ్ చేయకు, రిస్క్ లో పడతావు. బై బర్త్ కళ్యాణికి రిస్క్ చేయటం హాబీగా ఉంది. అవునా? సరే అయితే నీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ పూజ సజావుగా జరగనివ్వను. అందుకు నేను చేయాల్సింది నేను చేస్తాను, నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో. నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో చూద్దాం. ఈ పూజ అయిపోయేలోపు
నీకు నీ వాళ్ళకి బాధే మిగులుతుంది. జాగ్రత్త కళ్యాణి. ఏమంటున్నావు కళ్యాణితో? అత్తయ్య, అది కొత్తగా జాగ్రత్తలు చెప్తున్నావేంటి? శౌర్యలాగా దాన్ని కూడా బుట్టలో వేసుకుందామనుకుంటున్నావా? థ్యాంక్ గాడ్, అంటే ఏం వెళ్ళలేదన్నమాట. ఏంటి మాట్లాడవు? అదేం లేదత్తయ్య, బాబు జాగ్రత్త అని చెప్తున్నాను. నాటకాలాడకు. నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో, నేను చేయాల్సింది నేను చేస్తానంటున్నట్టుగా వినపడింది. అంటే అన్ని పనులు నువ్వు ఒక్కదానివి ఏం చేస్తావు, నేను కొన్ని పనులు చేస్తాను, నీకు హెల్ప్గా ఉంటాను అని చెప్పాను. నాకేదో తేడా కొడుతుంది. నీకంతగా పనులు చెయ్యాలి, సాయం చెయ్యాలి అనిపిస్తే నీకు తగ్గట్టుగా పనులు నేను చెప్తాను కదా సంపద. కళ్యాణిని ఎందుకు అడుగుతావు? కళ్యాణి, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యి పూజ ఏర్పాట్లు చూసుకో. సంపద సంగతి నేను చూసుకుంటాను. సరే అత్తయ్య. చెప్తా, నీకు తగ్గ పనులే చెప్తా. సంపదమ్మ గారు, సంపదమ్మ గారు, సంపదమ్మ గారు, రండి అమ్మగారు. ఇంత కంపు వస్తుందేంటి బాజీ? పేడ ఫ్రెష్ కాదమ్మగారు, బాగా మురిగిపోయింది. అదెందుకు తెచ్చావు? సంపదనెందుకు పిలిచావు? సంపదమ్మ గారితో పనుందమ్మా. అమ్మగారు, మీరు 200 పిడకలు కొట్టాలి. ఏంటి, నేనెందుకు కొట్టాలి? ఇంట్లో పని వాళ్ళు లేరా? నేను అదే అన్నానమ్మా. పని వాళ్ళకి పనులున్నాయి బాజీ, ఇంట్లో పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పని చేయించని చెప్పారమ్మా. ఎవరో అర్థం కాక ఎవరమ్మా అని అడిగాను. దమయంతి అమ్మగారు సంపద అన్నారు. అందుకే సంపద అమ్మగారు అని పిలిచాను. అమ్మగారు, తొందరగా కానియండి, మళ్ళీ గాలికి పేడ ఎండిపోయిద్ది. కిలోమీటర్ దూరం ఉంటేనే కడుపులో తిప్పేస్తుంది. అలాంటిది దాన్ని పిడకలు కొట్టాలా? ఎంత మాత్రం మన ఇంట్లో తేరగా తినిపడుంటే మరి ఇంత చులకనగా చూస్తారా? పైగా త్వరగా కానివ్వమని నీ రువాబు. అయినా 10-20 అంటే ఏదోలా ముక్కు మూసుకొని కొట్టేవచ్చు. 200 అంటే ముక్కులు పగిలిపోతాయి బాజీ. అంటే ఇప్పుడు కొట్టనంటారా? ఆహా, పని వాళ్లతో కొట్టించమంటున్నాను. దమయంతి అమ్మగారు, దమయంతి అమ్మగారు, అయ్యో, దమయంతి అమ్మగారు. ఏంట్రా బాజీ? మీరేమో సంపద అమ్మగారి చేత 200 పిడకలు కొట్టించమన్నారు, కానీ పల్లవమ్మ గారు మాత్రం 10-20 కొడుతుంది అంటున్నారమ్మా. ఏం పల్లవి? అది వదినా, పాపం వదినా. అవునా? నీకంత జాలనిపిస్తే సంపద బదులు నువ్వు పిడకలు కొట్టు. సంపద కంపు ఏమి ఉండదమ్మా. ఫస్ట్ పిడక కొట్టేటప్పుడు మాత్రం కొంచెం వాసన అనిపిస్తుంది, ఆ తర్వాత దానికదే అలవాటైపోతుంది. వదిన, సంపద చేసేస్తుంది. అమ్మ సంపద, కానివ్వమ్మా. ఓన్లీ 200 పిడకలే కదా, కానివ్వమ్మా.
అవును సంపద, నీకు పల్లవి కూడా హెల్ప్ చేస్తుంది. ఇద్దరు కలిస్తే ఎంతసేపు? నా అవతారం చూస్తే పేడ కొట్టే దానిలో ఉందా? నీ కాళ్ళు పట్టుకుంటాను గాని పేడని మాత్రం పట్టుకోలేను. ఇప్పటికే కడుపులో తిప్పేస్తుంది. ఈ బుద్ధి దానికి సపోర్ట్ చెయ్యక ముందుండాలి. 200 పిడకలు పూర్తయ్యేదాకా ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. 200 పిడకలు కొట్టడానికి సాయంత్రం చేస్తారేమోనమ్మా. మరి భోజనం? అవి కూడా ఇక్కడికే వస్తాయి. ఇక్కడే తినాలి. నటించకండి. నాకు జాలి, దయ, కరుణ లాంటివి ఏవి ఉండవు. ఈ విషయంలో నేను నా కొడుకు మాట కూడా విన్ను. వదినా, ఇంకొకసారి లైఫ్ లో సంపదకి సపోర్ట్ చేయను. నన్ను మాత్రం వదిలే వదినా, ప్లీజ్. సర్లే, ఏడవకు. సంపద, ఇంకా చూస్తావే కానీ. వస్తే కళ్యాణి, ఇదంతా నీ వల్లేనే. అదే నువ్వు శౌర్యాన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇప్పుడు నేను ఈ ఇంట్లో మహారాణిలా ఉండేదాన్ని. నాకే రిటర్న్ కౌంటర్లు ఇస్తున్నా, నీకు ఈ దమయంతి అత్తకి ఇద్దరికి నేనేంటో చూపిస్తాను. అయ్యయ్యో, ఏంటమ్మా? పాపం లవ్వర్ని వదిలేసి వచ్చింది. ఆఫీసర్ని మాయ చేసి ఇంట్లోకొచ్చింది. చివరికి పాపం ఇలా పిడకలు కొట్టుకుంటూ ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అంటారు కదా కళ్యాణి. అంతే అంటావా అమ్మా? అయితే సంపదకి నేనొక జాబ్ ఇద్దామనుకుంటున్నానమ్మా. ఏంటి కళ్యాణి అది? రేపొద్దున నాకు ఆఫీసర్కి బాబో పాపో పుట్టిందే అనుకో. అనుకున్నాను, చెప్పు. వాళ్ళ ఆలన పాలన చూసుకోవడానికి, డైపర్లు మార్చడానికి ఒక ఆయ కావాలి కదా. అర్థమైంది. సంపదకి ఆయా పోస్ట్ ఇస్తాను అంటావు, అంతేగా? ఎగ్జాక్ట్లీ. సంపద, అప్పటి వరకు నువ్వు పిడకలు కొట్టుకు, సరేనా? పద కళ్యాణి. నేను ఆయాక మారటం కాదు, అంతు చూసేదానిలా మారతాను. నాతోనే ఆటలా మీకు చెప్తాను.
అనుపమా, అమ్మా శౌర్య కళ్యాణిలను తీసుకురా. అలాగేనమ్మా. అక్కడ పెట్టు. నిజంగా నీ నెత్తి మీద దరిద్రం తాండవం చేస్తున్నట్టుంది సంపద. లేకపోతే ఏంటి, బంగారం లాంటి జీవితం వదులుకొని నీ ఇంట్లోనే నీ మొగుడు ముందే నువ్వు పరాయి దానిలో ఉంటున్నావు. నీకు జరగాల్సిన ముచ్చట్లు, అలంకారాలు, నువ్వు అనుభవించాల్సిన రాజభోగాలు అన్నీ అన్నీ ఆ అనాథ పిల్ల కళ్యాణి అనుభవిస్తుంది. చూస్తూ ఉండు పిన్ని, నా స్థానానికి నేను త్వరలోనే వచ్చేస్తాను. దాన్ని శౌర్య నుండి విడదీస్తాను. చెప్పడమేనా, చేసి చూపించేదేమైనా ఉందా? నీ పక్కనుంటే నన్ను కూడా అనుమానిస్తారు. నేను వెళ్తున్నా. కూర్చోండి.